మావోయిస్టుల మందు పాత్ర పేలి ముగ్గురు జవాన్లు మృతి, పలువురికి గాయాలు. ములుగు జిల్లా పెనుగోలు గుట్టల్లో ఘటన. చనిపోయిన వాళ్ళంతా తెలంగాణ వారే. పెనుగోలు గుట్టపై కొనసాగుతున్న కూంబింగ్ ఎంజిఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి, నివాళులు అర్పించిన మంత్రి సీతక్క, డీజీపీ. మరి ఇది ఒక పక్కన ఎదురు కాల్పులు, మరో పక్కన ఇటువంటి సంబంధించినటువంటి మందు పాత్రలు ఇవన్నీ పేలి ఒక పక్కన జవాన్లు మృతి చెందడం, మరో పక్కన మావోయిస్టులు మృతి చెందడం. సో ఇదంతా దీనికంటే చర్చల ద్వారా పరిష్కారం చేసుకుందామని చెప్పేసి మావోయిస్టులు చెప్తా ఉన్నారు. చర్చల ద్వారా అసలే కాదు పరిష్కారం, మీరు లొంగిపోవాల్సిందని చెప్పేసి కేంద్రం చెప్పడం. దీంతో ఒక పక్కన రెండు ప్రాణాలు అటు పక్కన ఇటు పక్కన పోతా ఉన్నాయి. మరి దీన్ని ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ మావోయిస్టులు కానీ. మావోయిస్టులు అయితే మాత్రం ప్రధానంగా వాళ్ళు కోరుకునేది చర్చలను కోరుకుంటా ఉన్నారు. మరి నిన్న ముగ్గురు మావోయిస్టులు పెట్టినటువంటి మందు పాత్ర పేలి ముగ్గురు చనిపోయిన తర్వాత ఎదురుకాల్పులు చేస్తే 10 మంది చనిపోయిన మావోయిస్టులు అనేది ఒక వార్త కూడా కనబడతా ఉంది. సార్ చూద్దాం ఆ సంబంధించినటువంటి వార్త సారాంశం. ఇప్పటికే మావోయిస్టులు అయితే పెద్ద దెబ్బగారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క చోట ఇటువంటి సంబంధించినటువంటి దాడులు అవుతూనే ఉన్నాయి. మరో పక్కన 9 సో దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ వార్తను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో మావోయిస్టు కీలక నేత జగన్ కూడా హతమైందట. కాల్పుల మోత, 10 మంది మావోయిస్టుల హతం, ల్యాండ్ మైన్ పేలి పోలీసుల మృతి, కర్రెగుట్టలో కొనసాగుతున్న ఎన్కౌంటర్, మృతుల సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశం అన్నటువంటి ఒక వార్త చూసుకోవచ్చు. మరి జగన్ చచ్చిపోయిందని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వార్త చూసుకోవచ్చు. కానీ జగన్ పేరు మీద ఒక లేఖ విడుదలైంది. మేము చర్చల ద్వారా చర్చలు జరపండి, మరో పక్కన 6 నెలల పాటు కూడా మేము కాల్పులు విరమిస్తూ ఉన్నామని చెప్పేసి నిన్న ఆయన జగన్ పేరు మీద ఒక లెటర్ అయితే విడుదలైంది. సో మరి అది మరి ఫేకా, నిజంగా ఆయన ఏమైనా చనిపోయిందా లేదనేది ఇప్పటివరకు అయితే పోలీసులు ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు, మావోయిస్టులు కూడా ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన పేరు మీద అయితే మాత్రం లేఖలు అయితే విడుదలవుతూ ఉన్నాయి. కేంద్ర ఛత్తీస్గఢ్ రాష్ట్ర భద్రతా బలగాలు కర్రెగుట్టల ప్రాంతంలో చేపట్టినటువంటి ఆపరేషన్ గురువారం రణరంగంగా మారింది. మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేతలు హతమయ్యారు. మరోవైపు కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగారు కొనసాగుతున్నది. ఇక బీజాపూర్లో ఎదురుకాల్పులు. గత 17 రోజులుగా భద్రతా బలగాలు కొనసాగిస్తున్న కూంబింగ్లో గురువారం అటు మావోయిస్టులు ఇటు భద్రతా బలగాలకు చాలా నష్టం వాటిల్లింది. బుధవారం సాయంత్రం కర్రెగుట్టల ప్రాంతంలోని బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ లంకపల్లి అడవి ప్రాంతంలో భద్రతా బలగాలకి 10 మందితో కూడిన మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కీలక నేతల హతం. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సిసిఎం చంద్రన్న, ఎస్డబ్ల్యూ జెడ్సీఎం బండి ప్రకాష్తో పాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ సైతం మృతి చెందినట్లుగా తెలుస్తుంది. వీరితో పాటు మరో 7 మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటన రాలేదు. చంద్రన్న కేంద్ర కమిటీ మెంబర్, మావోయిస్టులో కీలక నేత, కర్రెగుట్టల్లో ఉన్న గుహలు అడ్డుగా చేసుకున్న ఆపరేషన్ అంతా కొనసాగిస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. 3 గ్రౌండ్ హ్యాండ్స్ సిబ్బంది కూడా మృతి చెందిండ్రు. మరోవైపు ల్యాండ్ మైన్స్ పేలి శ్రీధర్, సందీప్, పవన్ కళ్యాణ్ అనే గ్రే హౌండ్స్ సిబ్బంది చనిపోయారు. ఆర్ఎస్ఐ రణధీర్ గాయపడ్డారు. ఆయనది వరంగల్ జిల్లా పైడిపల్లి సంబంధించినటువంటి గ్రామం. తీవ్ర గాయాల పాలైన ఆర్ఎస్ఐ రణధీర్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి మృతదేహాలను వరంగల్ ఎంజిఎం మార్చుకి తరలించారు. డీజీపీ జితేందర్, గ్రే హౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర నివాళులు అర్పించారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి అవకాశం ఉన్నది. మావోయిస్టు కీలక నేత జగన్ హతం. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలోనూ ఎన్కౌంటర్ జరిగింది. 4 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత జగన్ ఉన్నట్లు సమాచారం. ఇతనిపై 20 లక్షల రివార్డు ఉంది. అల్లూరు జిల్లా వైరామవరం, జీకే వీధి మండలాల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు ఎదురుపడగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో జగన్తో పాటు మరో 3 మావోయిస్టులు హతమైనట్లుగా సమాచారం అయితే అందుతా ఉన్నది. ఇదైతే ఇప్పట్లో కర్రెగుట్టలకు సంబంధించినటువంటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే 20 నుంచి 25 వేల మంది కేంద్ర బలగాలు మోహరించడం జరిగింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టినటువంటి ఏదైతే మావోయిస్టుల ఏరివేత అన్నటువంటి కార్యక్రమం ఉందో
దాంట్లో భాగంగానే వాళ్ళు ఎదురు కాల్పులు చేస్తూ ఉన్నారు. మావోయిస్టులు చాలామంది చనిపోతూ ఉన్నారు, కొంతమంది లొంగిపోతూ ఉన్నారు, కొంతమంది పోలీసులు కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది చనిపోతూ ఉన్నారు. సో నిన్ననే ఒక ముగ్గురు వాళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. కేంద్ర బలగాలకు సంబంధించి సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి పోలీసులు దాంట్లో భాగంగానే ఎదురు కాల్పులు చేస్తే 10 మంది వాళ్ళు నక్సలైట్లు చనిపోయిన అన్నటువంటి ఒక వార్త కనబడతా ఉన్నది. దండకారణ్యంలో మందుపాతర ముగ్గురు రాష్ట్ర గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి, ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారంటూ ప్రచారం. సో ఇంతకుముందు నేను చెప్పినటువంటి వార్తకి కంటిన్యూషన్గా వాళ్ళు ఎక్కడి వాళ్ళు కానిస్టేబుల్ సంబంధించినటువంటి వాళ్ళది కూడా వాళ్ళు ముగ్గురు పాపం చనిపోవడం జరిగింది. దాంతోపాటు 8 మంది మావోయిస్టులు చచ్చిపోయిన అనేది ఒక పక్కన వాదన, మరో పక్కన 8 కాదు అది 10 మంది అని చెప్పేసి మరో పక్కన వాదన అయితే వినపడతా ఉన్నది. సో ఇప్పటివరకు అయితే ఎవరైతే క్లారిటీ ఇవ్వలేదు. ఇగో అడవిలో రక్తపు టేరులు, మందుపాతర పేల్చిన మావోయిస్టులు, ముగ్గురు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి, ఒక ఆర్ఎస్ఐకి తీవ్ర గాయాలు, ఎదురు కాల్పులు 8 మంది నక్సల్స్ మృతి అని ప్రచారం. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో రక్తపు టేరులు పారుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలి లంకపల్లి అడవుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కుంపింగ్ చేస్తుండగా మావోయిస్టులు మందుపాత్ర పేలడంతో ముగ్గురు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు మేడ్చల్ జిల్లా గట్కేసర్కు చెందిన సందీప్, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్కు చెందిన పవన్ కళ్యాణ్, కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఆర్ఎస్ఐ రణధీర్కు బుల్లెట్ గాయమైనట్టు తెలిసింది. పోలీసుల మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్లో ములుగుకు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. గాయపడ్డ ఎస్ఐని హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. కానిస్టేబుల్ మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్కు తరలించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. మరణించిన కమాండోల కుటుంబాలకు అండగా ఉంటామని డీజీపీ ప్రకటించారు. కాగా మందుపాత్ర పేరిన తర్వాత మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని, 8 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు చంద్రన్న, బండి ప్రకాష్ ఉన్నట్లు సమాచారం. దీన్ని పోలీసులు ధృవీకరించలేదు. బండి ప్రకాష్ అలియాస్ క్రాంతి అలియాస్ ప్రభాద్ది మంచిర్యాల జిల్లా మందమర్రేట అనేది. ఇక 6 నెలలుగా కాల్పులు విరమణ పాటిస్తామని చెప్పేసి మరి ఈయన కూడా జగన్ కూడా చచ్చిపోయిన అనేది ఇంతకుముందు వేరే పేపర్లో చూసినాం. మరి జగన్ పేరు మీదనే ఒక లేఖ విడుదలైంది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఆయన రాష్ట్రంలో 6 నెలలు కాల్పుల విరమణ పాటించనున్నట్లు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట గురువారం లేఖ విడుదలైంది. శాంతి చర్చలు జరపాలని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తుందన్నారు. సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్షాలు ఇప్పటికే ఈ డిమాండ్తో కార్యక్రమాలు చేపడుతున్నాయని చెప్పేసి జగన్ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ అయితే ఆ లేఖనైతే విడుదల చేయడం జరిగింది. మేము 6 నెలల పాటు కూడా ఇక్కడ కూడా మేము కాల్పులు జరపం, శాంతి చర్చలకు మేము సుముఖంగా, మీరు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అంటా ఉన్నారు శాంతి చర్చలు ఫస్ట్ చర్చలు జరపండి అని చెప్పేసి. మరి ఈ చర్చలు మరి ఈ లేఖ ద్వారా ఉంటాయా లేకపోతే ఉంటే ఇంకా ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందనేది చూడాలి. కానీ ఇప్పటికే ఆ అడవి మొత్తం వాళ్ళ కేంద్ర బలగాల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాయి అంతా.